సార్ మీ పేరండి? సార్ ఎవరండి మీది? జీకొండరు. పక్కన ఏదైనా విలేజా సార్ మీ? లేదండి, జీకొండరు. సరే, ఎలక్షన్లు రాబోతున్నాయి. మీది మైలవరం నియోజకవర్గం కింద వస్తుంది జీకొండూరు. మరి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. ఉమాగారు టీడీపీ నుంచి, అలానే వసంత కృష్ణప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని? దేనేను ఉమామేశ్వర గారు. ఉమామేశ్వరరావు గారు. ఎందుకని సార్ ఉమా గారు ఎందుకని కావాలనుకుంటున్నారు? చేశారండి, వర్క్ చేశారు. గెలిచిన దగ్గర నుంచి ఆహార్నిశలు పనిచేశారు. అపర భగీరథులాగా ఈ నియోజకవర్గం మీద మంచి పట్టు ఉంది, గ్రిప్ ఉంది. ప్రతి ఏరియా తిరిగారు, ప్రతి వర్క్ చేశారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, జస్ట్ నేను ఎవరో కూడా తెలియదు ఉమా గారికి. అండ్ నేను నా స్వయాన నేను ఒక్కడిని వెళ్ళా. సీఎం రిలీఫ్ ఫండ్ 50,000 చేంజ్ అయింది. సో సార్ దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే నా మొహం కూడా అంటే తెలుసా తెలియదా ఇవన్నీ చూడకుండా జస్ట్ CMRF సైన్ పెట్టేశారు. పెట్టేసి మొత్తం వాళ్ళ మనుషులకి హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన ఒక 3 monthsలో చెక్ వచ్చేసింది. చెక్ తీసుకున్నాం. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, పలానా మనిషి, పలానా పార్టీ, పలానా వ్యక్తి అని చెప్పి కూడా కనీసం అడగకుండా డైరెక్ట్గా CMRF పెట్టేస్తారు. అక్కడ తెలియదండి ఆయన ఎవరికి చేస్తారు, ఎవరి వర్క్ ఎవరికి చేస్తారు అనేది అక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అదొకటి చాలు ఆయన ఏంటనేది చెప్పడానికి, అదొక విషయం చాలు. సో ఇంకా చాలా ఉన్నాయి నీటికి సంబంధించిన ప్రాజెక్టులు. సో అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది వాటి గురించి. మాకు ఆపోజిట్లో ఉన్నప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు వైఎస్ఆర్, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మాకు తెలియదండి, అసలు ఎవరు తెలియదు. ఉమాగారే మాకు తెలిసిన వ్యక్తి. కృష్ణప్రసాద్ అనే వ్యక్తి మాకు తెలియదు. సార్ మరి రాష్ట్రంలో ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారండి సార్? చంద్రబాబు గారికా జగన్ గారికి? చంద్రబాబు గారండి. చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక అడ్మినిస్ట్రేషన్ ఒక మాట, చంద్రబాబు గారి గురించి ఒక మాట, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి చంద్రబాబు గారే. సో ప్రాజెక్టులు, చాలా రకమైన ప్రాజెక్టులు, మన పోలవరం కానీ ఏదైనా కానీ. సో అండ్ మన రాజధాని కొంత పార్ట్ అయింది, ఇంకా అవ్వాల్సింది ఉంది. అలాగే పోలవరం కూడా దాదాపు మ్యాక్సిమం పూర్తయింది, అది కంప్లీట్ అయిపోవాలి. ఏదైనా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి అంటే మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాలి. సార్ ఒకసారి జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా? చంద్రబాబు గారిని ఇప్పటి వరకు చూశారు, ఒక అవకాశం జగన్ గారికి ఇవ్వచ్చు కదండి మీరు? ఇందాకడే ఒక మాట చెప్పా చంద్రబాబు గారి గురించి చెప్తూ, అడ్మినిస్ట్రేషన్ అని. సో అదే అడ్మినిస్ట్రేషన్ నాకు తెలియదు. సో ఎలా ఛాన్స్ ఇస్తామండి, ఎలా ఛాన్స్ ఇవ్వాలి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఎలా ఛాన్స్ ఇవ్వాలి? సో ఛాన్స్ ఇవ్వడానికి ఇది ఆటలు కాదు, లేకపోతే ఇంకేదన్నా కాదు. ముఖ్యమంత్రి పదవి ఛాన్స్ ఎలా ఇస్తాం? ముఖ్యమంత్రి పదవి అంటే మన రాష్ట్రాన్ని పాలించాలి. రాష్ట్రంలో ఏది కట్టాలి, ఏది కట్టకూడదు, ఏ వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయకూడదు, ప్రతిదీ కూడా ముఖ్యమంత్రికి తెలియాలి. సో తెలియాలి కాబట్టి ఆ తెలిసిన వ్యక్తి, ఏ వ్యక్తి అయితే చేయగలడు, ఏ వ్యక్తి అయితే మనకి నమ్మకాన్ని ఇచ్చాడు అండ్ ఫ్యూచర్లో కూడా ఇస్తాడు, అలాంటి వ్యక్తి మాకు తెలుసు అండ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరికీ తెలుసు. సో ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు అయితేనే కరెక్ట్. చంద్రబాబు గారు అయితేనే ఇప్పుడు జరుగుతూనే అవి కంప్లీట్ అవుతూనే కొత్తవి కూడా స్టార్ట్ అవుతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. మనం తెలుసు ఏ పరిస్థితిలో రాష్ట్రం విడిపోయింది. ఆ పరిస్థితిలో ఉండి కూడా ఆయన ప్రవేశపెట్టిన ఆయన ఉంటుంది కదా, మన ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టో ఉంటుంది కదా, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ కూడా అమలైంది, కంపల్సరీ అమలైంది. కొంచెం వెనకో ముందో కంపల్సరీ అమలైంది, అది జరుగుతుంది. సో రేపు కనుక చిన్న ఎగ్జాంపుల్, అన్నా క్యాంటీన్, అన్నం తిన్నోళ్ళు ఉన్నారు, అన్నం లేనోళ్ళు ఉన్నారు, అన్నం తినడానికి డబ్బులు లేనోళ్ళు ఉన్నారు. కనీసం ఇప్పుడు 5 రూపాయలు ఇస్తే అన్నం 3 పూటలు, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం అన్నం. సో 15 రూపాయలకి అన్నం అయిపోతుంది, అన్నం తినేస్తున్నారు. సో ఇదివరకు రోజుల్లో అన్నం తినలేక రోడ్ల మీద ఉన్నోళ్ళు చాలామందిని చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళందరూ చక్కగా చంద్రబాబు నాయుడిని దేవుడు అనుకుంటున్నారు. అన్న క్యాంటీన్లో భోజనం బాగుంటుందండి? చాలా బాగుంటుంది. తిన్నాను, చాలా బాగుంటుంది. మన ఇంట్లో అన్నం కంటే బాగుంటుంది. మన ఇంట్లో అన్నం ఒక్క కూర వేసుకొని తింటాం, ఒకటే కూర వేసుకొని తింటాం. కానీ అక్కడ ఒకటే కూర కాదు, ఇంకా 2-3 రకాలు వేసుకొని తింటున్నాం. సో ఇంట్లో తినడం కంటే అన్న క్యాంటీన్లో తినడం బెటరు అనే పొజిషన్కి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. చాలా బాగుంది అభివృద్ధి. థ్యాంక్ యూ సార్.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.